జీవితంలో ఈ ఒక్క క్షణం జీవితాంతం గుర్తుండిద్ది. విజయ్ సేతుపతి నాకు బాగా ఇంకా ఇష్టం. నవీన్ పోల్చేట్ అన్న, అర్జున్ రెడ్డి, విజయ్ దేవరకొండ గారు అంటే మీకు బాగా ఇష్టం. విజయ్ దేవరకొండ ఎన్నిసార్లు చూసారన్న అర్జున్ రెడ్డి? పబ్జి ప్లే విత్ మై మామ్. క్యూరియాసిటీ ఏంటి ఎప్పుడు ఇందులోనే ఉంటున్నాడు అనేది అనుకుంటప్పుడు నేర్చుకో అని చెప్పేసి మా అమ్మకు కూడా ఇచ్చేసి ఫోన్, ఇద్దరం కూర్చొని నేర్చుకొని మా అమ్మ కూడా ఆడింది అనమాట కొన్ని రోజులు. వంట కూడా చేస్తావా అమ్మ? ఇది వచ్చేదాకా వంట కూడా చేయటం కష్టం అనిపిస్తుంది. మన సాయి కుమార్ గారు ట్రైలర్ లో ఎల్లో కలర్ టవల్ వేస్తారు. సో అది రేపు మీ మూవీ రిలీజ్ కి 25 ఏండ్ల నుంచి నిర్మించుకుంటా వస్తున్న రాజకీయ సామ్రాజ్యం రానాది. నెక్స్ట్ జీవితంలో ఈ ఒక్క క్షణం జీవితాంతం గుర్తుండిద్ది. విజయ్ సేతుపతి ఎగ్జాక్ట్లీ. నాకు ఆయన్ని కలవడం ఇస్ లైక్ అంటే అప్పుడే మా కరెక్ట్ గా ముందు రోజే నేను చెప్తున్నా, ఇది గదలకొండ కానీ డబ్బింగ్ టైం అప్పుడే మా ఫ్రెండ్కి అంటున్నా, నాకు పెద్దగా ఏం లేదురా విజయ్ సేతుపతి గారిని కలవాలి, రజనీకాంత్ గారిని కలవాలి, ధనుష్ గారిని కలవాలి అనుకుంటున్నా. అదే రోజు ఆ రోజు ఆఫ్టర్నూన్ డబ్బింగ్కి వెళ్ళి అలా వస్తున్నాను అనమాట. చెప్పాను ఈ యాప్లో మా ఫ్రెండ్ తెలిసిన ఉషా అని ఒక తన పిఆర్ అనమాట, తమిళ వాళ్ళకి ఇళ్ళందరికీ చేస్తుంటే. సో విజయ్ సేతుపతి వచ్చారు అది ఇది అంటే సర్లే దూరం నుంచి చూపిస్తారేమో, మనం జస్ట్ అలా చూసినా చాలు అనుకున్నాం అనమాట. ఒక పార్క్ హయాత్లో వెళ్ళి ఆయన రూమ్కి వెళ్ళి ఆయన్ని కలిసి ఒక 45 minutes to 1 hour అక్కడ టైం స్పెండ్ చేసి ఆయనతో ఆయన అన్ని చెప్తూ ఉంటే ఇట్స్ లైక్ ఇంకా ఎవరండి అంటే ఆయన ఇచ్చిన హైకి ఒక 10-15 రోజుల వరకు కూడా ఆయన చెప్పిన మాటలు జమ్జమ్మని అట్లుంటాయి అనమాట. అసలు చాలా హై ఆయన్ని కలవడం మాత్రం. అండ్ ఇట్స్ వెరీ సింపుల్, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, మంచిగా అంటే చాలా బాగా అంటే సేమ్ మనతో కూర్చొని ఫ్రెండ్స్ తో కూర్చొని మాట్లాడితే ఎలా ఉంటుంది అలా షేర్ చేసుకున్నారు అనమాట. అంటే చిన్న డౌట్, ఇప్పుడు మీరు అన్నారు విజయ్ సేతుపతి అండ్ ధనుష్ గారు అండ్ తలైవా వీళ్ళతో ఉండే ఎప్పుడు గట్ట కలవాలి, వీళ్ళ వర్క్ చేయాలని నా కోరిక. వర్క్ చేయాలని లేదు, అంత ఫోటో దిగాలి, కలవాలి. మరి తెలుగు యాక్టర్స్ లో మీరు అంతే రేంజ్ ఇష్టపడే వాళ్ళు ఎవరు? చిరంజీవి గారు. చిరంజీవి చిరంజీవి గారితో వర్క్ చేయాలి, లేదు కలవలేదు. చిరంజీవి గారు అండ్ నాకు బాగా ఇంకా ఇష్టం నవీన్ పోల్చేట్ అన్న. నవీన్ పోల్చేట్ ఎందుకన్నా? అంటే ట్రెండింగ్ కామెడీ అని కాదు, వర్స్టైల్ యాక్టర్ బేసిక్. అంటే కామెడీ ఒకటి కాదు కానీ యూ కెన్ బ్లెండ్, అంటే కామెడీ సైడ్ నుంచి కానీ లేదంటే ఏజెంట్ సైన్స్ కూడా శాస్త్రాలు మీకు ఆ రెండు మర్జ్ ఉంటుంది. అంటే ఇట్స్ నాట్ లైక్ జస్ట్ కామెడీ, ఒక పక్క అగ్రెసివ్ గా ట్రై చేస్తారు, ఒక పక్క కామెడీ. నీకు ఆ మర్చి బాగుంటది, అంటే వర్స్టైల్ చేస్తుంటారు పర్టికులర్ కామెడీ అని కదా, అంటే దాని త్రూ ఆయన పెక్యులర్ అది వచ్చింది బాగా. అని నాకు ఎందుకు ఇందులో మిస్టర్ పోల్చేట్లో ఆయన యాక్టింగ్ బాగా ఇష్టం నాకు, మోర్ దాన్ హ్యూమర్ కన్నా తర్వాత చేసినవి అవి కూడా చాలా బాగుంటుంది. సో ఆయనతో వర్క్ చేయాలని, ఇంకా అందరితో బ్రో మెయిన్ అయితే చిరంజీవి గారితో ఎక్కువ చేయాలి. సో మీ స్టార్టింగ్ జర్నీకి ఇప్పుడున్న జర్నీకి అంటే ఇంత గ్యాప్ లో మీరు చాలా ఫేస్ చేసి ఉంటారు, ప్రాబ్లమ్స్ అయినా ఏదైనా. సో ఏదైనా ఒక ఇన్సిడెంట్ మీ హార్ట్ జీవితాంతం నాకు ఇది గుర్తుండిపోయింది, లైఫ్ లో రెండోసారి ఇటు చూడకూడదు అనే సీన్ ఏదైనా ఒకటి ఉందా? అలా ఏం లేదు, ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ద గేమ్ అనుకుంటా నేను. అంటే ఎలా అంటే ఒక పర్టికులర్ టైం వచ్చింది బ్రో, అంటే ఏం రావట్లేదు ఏంటి, ఏం జరగట్లేదు, ఒకవేళ వచ్చినా మంచిగా రావట్లేదు ఏంటి, ఓ డిప్రెషన్ ఫేస్ ఉంటుంది. మేబీ అది ఎప్పుడు కాన్స్టెంట్ గా ఉంటానే ఉంటుంది. అండ్ పర్టికులర్ గా ఒక లీడ్ అయినా లేదంటే ఎంత మంచి యాక్టర్ అయినా ఒక చిన్న ఫేజ్ ఉంటుంది అనమాట. ఆ ఫేజ్ ఉండాలి లేదు మనం ఎదుగుతున్నప్పుడు కూడా మళ్ళీ టక్కన అట్లా మళ్ళీ రియాలిటీ గ్రౌండ్ చెక్కి నాకు అదైతే ఉండాలి. నథింగ్ అట్లా మూమెంట్ ఏమీ లేదు. ఆడిషన్స్ రిజెక్షన్స్ ఇవన్నీ కామనే. సో రిగ్రెట్స్ ఏం లేవు, నేను ఎంజాయ్ చేసిన ప్రాసెస్ అంతా కూడా. ఆ టైంకి ఆ మూమెంట్కి అది ఏంటి ఇలా జరుగుతుంది అనుకున్నా, బట్ ఒక 10 days తర్వాత 1 month తర్వాత చూస్తున్నప్పుడు అరే ఇవన్నీ క్రాస్ చేసి వచ్చాం కదా అని ఫ్లో బాగుంటుంది. అండ్ అర్జున్ రెడ్డి, విజయ్ దేవరకొండ గారు అంటే మీకు బాగా ఇష్టం అనుకుంటా. విజయ్ దేవరకొండ గారు ఎన్నిసార్లు చూసారన్న అర్జున్ రెడ్డి? అర్జున్ రెడ్డి చూసాను రోజు చాలాసార్లు. అంటే నేను సినిమా మొత్తం కాదు కానీ క్లిప్స్ లాగా బిట్స్ లాగా ఒక సినిమాలు, అంటే ఒక సినిమా మీద ట్రిప్ అయ్యామంటే మొత్తం సినిమా కాకపోయినా బిట్స్ మనకి ఇష్టమైన బిట్స్ లాంటివి చూస్తుంటాం కదా. April 25th, 2017 అర్జున్ రెడ్డి సీన్ ఒకటి రీక్రియేట్ చేసినట్టు పోస్టర్ చూసాను. అవునా? ఏది? అమిత్. ఓకే, అదొక స్కెచ్ వీడియో చేసాం బ్రో, దాన్ని చేసాం అనమాట. అప్పుడు మంచి ట్రెండింగ్ లో ఉండే కాబట్టి ఉండేవన్నీ చేస్తాం అనమాట. మనం 2017 లో రిలీజ్ అయితే 2019 లో మీరు ఇదే 24 April 24, అదేమో వచ్చేసరికి August 24, ఇది 25th రిలీజ్. సో 2 years తర్వాత ఎందుకు చేశారండి? అంటే అప్పుడు బేసిక్ ప్రమోషన్స్ కూడా చేసేవాళ్ళం బ్రో. అంటే డియర్ కాంపిటేటివ్ కానీ వీటికి కూడా అప్పుడు చేసేవాళ్ళం. సో అర్జున్ రెడ్డి అది కూడా వాడేవాళ్ళం అనమాట ఎక్కువ.
అంటే తర్వాత ఉండే కానీ మనకు ఆ ప్రాపర్ స్టఫ్ అర్జున్ రెడ్డితో వచ్చింది వీడియోస్ చేయడానికి కానీ దేనికన్నా కాబట్టి. సో ప్రమోషన్స్ వీడియోస్ ఏమన్నా ఉన్నా కూడా విజయ్ అన్నతో ప్రమోషన్ వీడియోస్ కానీ, లేదంటే ఇట్లా కాలేజ్ ఏదైనా పెట్టాలి అంటే మనకి అర్జున్ రెడ్డిని రిఫరెన్స్ లాగా వచ్చింది కాబట్టి అలా బ్లెండ్ చేసాం అనమాట దాన్ని. సో అంటే ఆ సీన్ చేయడానికి అంత ఎగ్జైటింగ్ ఫీల్ అయ్యింది అంటే అదే కదా మెయిన్ హైలైట్ అయిన పాయింట్ మూవీ మొత్తంలో, అదే ఎక్కువ అమిత్. అదే ఉంటది బ్రో, నేను రాజేష్ చేసేవాళ్ళం అనమాట ఎక్కువ. సో ఆలోచించాం ఎలా చేద్దాం ఏంటి అని కానీ, బట్ ఇద్దరికి సర్లే మనన్నే కదా ఇంకా అర్థం చేసుకుంటాడు అనుకుని చేసుకున్నాం అనమాట అంతే. అండ్ ఈ లైఫ్ లో ఇది బాగా గుర్తుండిద్దాం, ప్లేయర్ అన్నోన్ బ్యాటిల్ గ్రౌండ్స్. సో 2017 ఆగస్ట్ 12 పబ్జి ప్లే విత్ మై మామ్. లాక్డౌన్ లో ఆడుతుండే బ్రో గట్టిగా, మా బ్యాచ్ అందరూ ఆడుతుండే. మా అమ్మకి చిన్న క్యూరియాసిటీ, ఏంటి ఎప్పుడు ఇందులోనే ఉంటున్నాడు అనేది అనుకుంటప్పుడు నువ్వు నేర్చుకో అని చెప్పేసి మా అమ్మకు కూడా ఇచ్చేసి ఫోన్, ఇద్దరం కూర్చొని నేర్చుకొని మా అమ్మ కూడా ఆడింది అనమాట కొన్ని రోజులు. మా అమ్మ కూడా కొంచెం ఆడి. ప్లేయరా ప్రోనా ఇన్నవే ప్రోనే అనుకోడు, ఆ విన్నదానికి ప్రో ప్లేయర్. ఏది ఏసై నార్మలే బ్రో, స్టార్టింగ్ గోల్డ్ లాంటి ఇట్లనే ఉండేది. విచ్ ఈస్ వెరీ క్యూట్ వెల్ ప్లేయింగ్ అనమాట. అది నేను ఇది ఎవరినో ఒకరు చంపితే కానీ అనుకుంటాను. సేమ్ నేను కూడా మీరు అన్నట్టు నేను కూడా అదే పొజిషన్ కూర్చుని మళ్ళీ మనం మాట్లాడుకుంటే చూసారు అందరూ పిచ్చోళ్ళ కనమాట. అదే 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 ఎవరైనా వచ్చి అడిగారు ఏం చేస్తున్నారు పిచ్చోళ్ళ, నీలో నువ్వు మాట్లాడుకుంటున్నావు ఏం ఆడుతున్నావు జరిగిన అలాంటి ఫన్నీ ఇన్సిడెంట్ మీ ఇంట్లో? మన నైట్ కలవరిచ్చేవాడిని ఇప్పుడు. అప్పుడు చెప్తున్నా కదా నేను, మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తాం. మా మ్యాచ్ అంతా మార్నింగ్ 4 వరకు 5 వరకు కంటిన్యూస్ గా ఆడేవాళ్ళం. మన 9 మళ్ళీ స్టార్ట్ చేసేవాళ్ళం. ఛార్జింగ్ పెడతాం ఆడతాం, ఛార్జింగ్ పెట్టి ఆడేవాళ్ళం. సో ఇంకా అప్పుడు కలవరిచ్చడం, నిద్రలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు షూట్ చేయి ఇలాంటివన్నీ దరిద్రాలన్నీ జరిగినాయి. నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. అదే అదే డిగ్రీ టైంలో నేను చేశాను. ఒక్కొక్కసారి అంటే మనం ఆ బిల్డింగ్ నుంచి దూకే సీన్లు అవి నిద్రలో మనం పడిపోయినట్టు దూకుతున్నట్టు గన్ సౌండ్ వినిపిస్తుంటాయి, ఒకేసారి పైకి లేచిపోవడం. సో అలాగా మీ మదర్ తో ఆడినప్పుడు అది మీకు జీవితాంతం మర్చిపోదండి. అమ్మ నేర్చుకోవడం, మా అమ్మ వేసుకుని పబ్జీ ఆడడం ఇస్ లైక్ బెస్ట్ మెమరీ అనమాట నాకు. అది షీఈస్ వెరీ క్యూట్, షీఈస్ వెరీ క్యూట్ మై మామ్. సో ఫోటో మాత్రం బ్లర్ ఉంది కానీ మా నాన్న మా అమ్మ స్మైల్ మాత్రం సూపర్ ఉంది. అది వాళ్ళ లైక్ ద బెస్ట్ సపోర్ట్ అంటే మా ఫ్యామిలీ సైడ్ నుంచి అమ్మ నాన్న వీళ్ళు. అంటే నేను కొన్ని రోజులు ఇంట్లో ఉన్నా, డిప్రెషన్ లో ఉన్నా, మా అమ్మే అంటది నీకు రావట్లేదని ఎందుకు అనుకుంటా, అంత తొందరగా వస్తే నువ్వు అంత గొప్పలు అందరు ఎందుకు అనుకుంటా, నీకు అంత తొందరగా వచ్చేస్తుంది, టైం పట్టిద్ది అని మా అమ్మ ఇంకా మోటివేట్ చేస్తుంది. మా అమ్మ కానీ మా నాన్న కానీ మా అన్న మా అక్క లైక్ దట్ కాన్స్టెంట్ సపోర్ట్ నాకు. అసలు వాళ్ళు లేకపోతే కష్టమే, మనం ఉద్యోగం తీసుకుంటూ కూర్చునే వాళ్ళం. సో యా, ఈ మూవీలో ఒక 3 క్వశ్చన్స్ అన్న కరెక్ట్ గా 3 క్వశ్చన్స్. ఫస్ట్ ఇది ఏంటంటే మన సాయి కుమార్ గారు ఒక ప్రచారంలో ట్రైలర్ లో ఎల్లో కలర్ టవల్ వేసుకున్నారు. సో అది రేపు మీ మూవీ రిలీజ్ కి ఏమైనా దెబ్బతీసే అవకాశం ఉందా? దెబ్బ తీసేది అని ఏం లేదు, బట్ ఏ కలర్ వేసినా కూడా నీకు ఏదో ఒకటి ఉంటుంది. బట్ రైట్ నో ఏం జరుగుతుంది అంటే అదే ఆ కలర్స్ దాని మీద డిపెండ్ అవ్వకుండా ఓవరాల్ గా స్టోరీ ఏం చెప్తున్నారు అనే దాని మీద ఫోకస్ చేస్తే కనుక ఇట్ విల్ బి ఏ గుడ్ థింగ్ లాగా చూస్తాను. ట్రైలర్ చూస్తే బట్ డెఫినెట్లీ ఎవరిని ఆ ఉద్దేశంతోనో లేదంటే ఎవరిని హర్ట్ చేయాలన్న పాయింట్ అయితే కాదు. డెఫినెట్లీ చూడంగానే టక్కన ఇన్స్టెంట్ వాళ్ళకి రైజ్ అవుతుందేమో, బట్ కొంచెం ఓపిక బట్టి మొత్తం చూస్తే కనుక ఇట్ విల్ బి ఏ గుడ్ ఫిలిం. అంటే పర్టికులర్గా ఏ పార్టీనో లేంటి ఇది కదా, ఎండ్ పొలిటికల్ ఫిలిం అంటే కొంతమంది హర్ట్ అవుతారు, కొంతమంది ఇలా ఉంటారు కానీ ఇట్స్ మిక్స్ జానర్. అండ్ సినిమాలో డైలాగ్ ఉందన్న, ఈ ఎవరినో కూడా బలిసిన కూతుర్ని పెళ్లి చేసేసుకుని సెట్ అయిపోవాలి, బలిసిన కూతురు అన్నీ బలిసిన కాలేజీలోనే ఉంటారు. సో మీరు ఏపీ అంటున్నారు కాబట్టి అంటే విజయవాడ దగ్గర అన్నారు, మీకు తెలిసిన కాలేజీలో అలా బలిసిన కాలేజ్ ఏదన్నా? విజయవాడ నాకు అంత కాలేజ్ ఐడియా లేదు బ్రో. నాకు వైజాగ్ గీతము ఇలాంటివి కొన్ని ఐడియా ఉన్నాయి. నేను చదివిందంతా ఇక్కడే. సో ఇటే ఉన్నాయి, వెస్లీ చదివాను అనమాట. వెస్లీలో కూడా చాలా మంది ఉండేవాళ్ళు అలాంటి. సో బట్ నాకు ఆ ఇంటెన్షన్ ఒక డిగ్రీ ఇంటర్ వరకు ఉంది బ్రో. డబ్బులు మనం తీసి పెళ్లి చేసుకోవాలి, పడేయాలి అన్న ఇంటెన్షన్ అయితే అప్పటిదాకా ఉంది. తర్వాత ఇంకా పోయింది, డైల్యూట్ అయిపోయింది. ఫైనల్లీ 100 CR ఏమైందన్న? 100 CR చూడాలి బ్రో, ఎవరికి దొక్కింది, జనాలకు వచ్చిందా, మాకు వచ్చిందా, సాయి కుమార్ గారికి వచ్చిందా, ఎవరికి వచ్చిందనే చూడాలి ఎండ్ ఆఫ్ ది డే. బట్ యా, అది మనం ఆ ఒక్కటి అక్కడ మెయింటైన్ చేసేస్తాం సినిమాలో చూడడానికి. ఈ మూవీ మీకు చాలా ప్లస్ అన్న. నేను మీ కెరీర్ ని ఇప్పుడు ఈ ఒక్క మూవీ డిసైడ్ చేసింది. అట్లా లేపాలన్నా అంటే వచ్చే క్యారెక్టర్స్ వస్తాయి. సో హీరో రోల్ గా కన్వర్ట్ అవ్వడానికి ఇది చాలా ఇంపార్టెంట్. సో ఆఫ్టర్ రిలీజ్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? పాజిటివ్ అనే అనుకుంటున్నాను బ్రో. ఎండ్ ఆఫ్ ది డే ఏ ఫిలిం చేసినా మనం పాజిటివ్ అనుకునే అదే స్టార్ట్ చేస్తాము.
నేను అదే ఒక్క సినిమా మార్చేసిద్ది చేసిద్ది అని కాదులే కానీ బట్ వి ట్రైడ్ ఆర్ బెస్ట్, మొత్తం అంతా చేసాము. ఎండ్ ఆఫ్ ద డే చాలా పాజిటివ్, చాలా మంచిగా వచ్చింది. అది హీరోగా అటు ఇటు నేను అదే అంటున్నాను కదా, అలా కాదులే కానీ ఐఎమ్ లుకింగ్ ఇస్ ఇట్ యాజ్ అ క్యారెక్టర్ లానో లేంటి ఇట్లా, బట్ పర్ఫార్మెన్స్ కి అంటే సుహాస్ గారికి కలర్ ఎలాగో మీకు ఈ మూవీ అలా అనుకోవచ్చు మేము. అలా అనుకోలేము బ్రో. ఇది చెప్పాను కదా, ఇది నాట్ జస్ట్ అంటే ఇది మొత్తం నా మీదనో లేంటి ఇట్లా ఉండదు కదా, బట్ ఓవరాల్ గా సినిమా వైజ్ అట్లా అంత బాగుంటుంది అని చెప్తున్నాను తప్పించి ఇది మిక్స్ అనమాట అట్లా. అంటే మొత్తం ఓవరాల్ గా ఇది నాది ఎక్కువసేపు అలా అట్లా అంటలేదు నేను, బాగుంటది అంటున్నా, అన్ని క్యారెక్టర్స్ అంటున్నా నేను. అదే అన్న లీడ్ అని ఒకరు లేరా, ఎండ్ ఆఫ్ ద అందరూ లీడ్స్, సో అందరం డ్రైవ్ చేస్తాం స్టోరీ వైపు. ఎండ్ ఆఫ్ స్టోరీ చాలా బాగుంటుంది. సో ఈ పొలిటికల్ వార్ లో ఈ మూవీ థియేటర్ వచ్చి చూడాలంటే జనాలందరూ బాగా బిజీగా ఉంటారు. కమర్షియల్ గా ఇప్పుడు పొలిటీషియన్ దగ్గర నుండి ఎంత వస్తుంది ఏంటి అనే ఆలోచనలో ఆ మైండ్ సెట్ లో ఉంటారు. ఈ ఉన్న ఈ 30 days లాక్కోవాలన్న బాగా ఆలోచనలో ఉంటుంది. సో పర్టికులర్ గా ఈ వార్ లో మీ వచ్చి మిగతాడు మీ మూవీ చూడాలంటే ఒక రీజన్ పర్టికులర్ పాయింట్. ఆ పెద్ద వార్ లో ఇది ఒక చిన్న బ్రేక్ లాగా అనుకుని వచ్చేసి చూడండి, నేను అంతే చెప్తాను. బట్ ఇట్స్ రిఫ్రెషింగ్, మంచిగా మీరు ఆ ఓటుదో లేదంటే ఏదో చిన్న సర్కాస్టిక్ డ్రామాతో నీట్ గా చూపించాము. జస్ట్ రిమైండర్ మీరు ఏం చేయాలి ఏంటి అనేది ఓట్ విషయంలో. బట్ ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళకి తెలుసు, జనాలు తెలిసి ఏం చేయాలి ఏంటి అనేది. సో వాళ్ళు చేసేది చేస్తారు. లైక్ చిన్న బ్రేక్ లో అలా చూసేసి రండి, బాగుంటుంది సినిమా. మీరు ఎక్కడ వేస్తారని ఓటు? నేను హైదరాబాద్ లో. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రో. మీ లక్ష్మీ కటాక్షం మరి హిట్ అయ్యి మీ కెరీర్ ని టచ్ చేయాలని నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో అలాగే ఆడియన్స్ కూడా. సో May 3rd లక్ష్మీ కటాక్షం ఫర్ ఓట్. ఎందుకు ఏంటి అనేది మీ థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. సో మూవీ అయితే చాలా బాగుంటుంది. అంతకన్నా ముందు ట్రైలర్ అయితే చూడండి.